10వ తరగతి భౌతిక శాస్త్రంలో రెండవ పాఠంలోని చివరి అంశం లెక్కలు. మనకి రెండవ పాఠంలో తరచుగా సమీకరణాలను తుల్యం చేయడంతో పాటు ఆ సమీకరణాల మీద ఆధారపడ్డ లెక్కలు ఇస్తున్నారు. In the physics, 10th class physics, from the second lesson we are getting the problems. Okay, in the final examinations they are asking for 1 or 2 marks questions. Sometimes they are asking for the 4 marks also. 1 మార్కు 2 మార్కులతో పాటు ఒక్కొక్కసారి 4 మార్కుల ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అటువంటి వాటికి ఎలా వాటి యొక్క సాధన ఏంటి అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ క్లాస్లో మనం చూద్దాం. మరి ఎస్టిపి సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద 138 గ్రాముల సోడియం అధిక నీటితో అని ఎందుకన్నామంటే సోడియం పూర్తిగా నీటితో చర్య జరిపి ఆ చర్యలో విడుదల కావాల్సిన ఉత్పన్నాలు విడుదల కావడం కోసం అవసరమైన నీళ్లు ఉన్నాయి అని తెలియడం కోసం అధిక నీటితో చర్య పొందితే విడుదలయ్యే హైడ్రోజన్ ఘన పరిమాణం, ద్రవ్యరాశి మరియు అణువుల సంఖ్యను గణించండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్, వాల్యూమ్, మాస్ and the number of molecules in the hydrogen which is released when the 138 gram of sodium react with excessive water at STP. At STP 138 grams of sodium is reacted with excessive water. Why here we are mentioning the excessive water? That the sodium which is taken in this reaction is completely reacted with the water. If the water is less, then sodium may not completely react, means it's in the residues some sodium may be there. To overcome that, we are taking the excessive water. Adequate amount of water is available so that sodium completely, all the sodium is reacted with the వాటర్. మొత్తం సోడియం నీటితో పూర్తిగా చర్య జరిపింది అంటే దానికి అవసరమైనన్ని నీళ్లు ఉన్నాయి అని తెలియడం కోసం. దెన్ ఫైండ్ ద వాల్యూమ్, మాస్ అండ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద హైడ్రోజన్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. దానికి ఏమి ఇచ్చారు? సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 23 యూనిట్లు. మరి హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్. తర్వాత మనకి ఇంకొకటి ఏంటది మనం దీంట్లో వాడింది? సోడియం, హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కనుక ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. ఇంతవరకు మనకి ఇచ్చారు. పరీక్షల్లో కూడా ఎల్లప్పుడూ మనకు ఈ పరమాణు ద్రవ్యరాశులు ఇచ్చి దీని యొక్క లెక్కని సాధించమంటారు కనుక వాటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్. మరి సోడియం నీటితో చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలైంది.
సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలైంది. ఇన్ దిస్ రియాక్షన్ sodium react with water and the products are sodium hydroxide and hydrogen. They are formed. To know this, we have to know the molecular weight, atomic weight of the atomic weights of the elements that are participated in this reaction. That will be given in the sum itself. The atomic weight of sodium is 23 units and oxygen is, for it oxygen is atomic weight is 16 units and the atomic weight of hydrogen is 1 unit. Now sodium, water, sodium hydroxide and hydrogen. Before doing the sum, we have to balance it. That's why I have balanced it before doing the sum. 2Na plus 2H2O gives 2NaOH plus H2. లెక్క చేయక మునిపే దాన్ని తుల్యం చేయాలి. ఎందుకు అంటే తుల్యం చేసేదే మనం ఈ సమీకరణంలో మనం ఫార్ములాలు మాత్రమే రాయకుండా వాస్తవంగా ఏ నిష్పత్తిలో చర్య జరిపినవి, ఏ నిష్పత్తిలో విడుదలైనవి ద్రవ్యనిత్యత్వ నియమాన్ని పాటించడం కోసం అని తెలుసుకోవడానికి మనం ఎప్పుడైనా తుల్యం చేస్తాం. అంటే తుల్య సమీకరణాన్ని మాత్రమే లెక్కలు చేయడానికి ఉపయోగించాలి. మరి సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 23 యూనిట్లు. 2 సోడియంలు కనుక 2 23 46 యూనిట్లు. అలాగే నీళ్లలో గమనిస్తే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, 2 1లు 2, ఆక్సిజన్ 1 ఉంది. 16 16 ప్లస్ 2 18 18. మరి ఇది నీటి యొక్క అణుద్రవ్యరాశి కానీ మరి మాలిక్యులర్ వెయిట్. కానీ 2 నీటి అణువులు తీసుకున్నాం కనుక 2 × 18 36 యూనిట్లు. అంటే 46 యూనిట్ల సోడియం 36 యూనిట్ల నీటితో చర్య జరిపి ఇటువైపు వద్దాం. ఎటువైపు? క్రియాజన్యాల 2NaOH 2 సోడియం హైడ్రాక్సైడ్ అణువులతో పాటు ఒక హైడ్రోజన్ అణువు విడుదలైంది. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. సోడియం 23, ఆక్సిజన్ 16 మరియు హైడ్రోజన్ 1. కనుక 23, 16, 1 40. కానీ సోడియం హైడ్రాక్సైడ్ 2 అణువులు విడుదలైనవి కనుక 2 × 40 80 యూనిట్లు. హైడ్రోజన్ 1 యూనిట్, దాని యొక్క పరమాణు ద్రవ్యరాశి 2 పరమాణువులు ఉన్నాయి కాబట్టి 2 1లు 2 యూనిట్లు. Now the atomic weights are given. For it, sodium is 23 units, oxygen 16 units and hydrogen 1 unit. Before doing the sum, we have to balance the equation to get the proper results. We balance the equation to follow the conservation of mass. That's why always we have to use the balanced chemical equation. Here 2Na, the atomic weight of sodium is 23 unit, 2 atoms. That's why same way hydrogen, for hydrogen atomic weight is 1, 2 ones are 2 hydrogen atoms are there, and oxygen, for oxygen it is 1 unit. That's why it is 16 units. 1 oxygen atom is there. That's why 1 × 16 plus 2 18. Now we have taken 2 water molecules. 2 × 18 36 units. 46 units of sodium react to 36 units of water to form the 2 sodium hydroxide molecules and 1 hydrogen molecule. Sodium 23 units, oxygen 16 units, hydrogen 1 unit, altogether 40 units. But 2 sodium hydroxide molecules makes 2 × 40 80 units. In the same manner, hydrogen, for hydrogen the atomic weight is 1, but in the hydrogen molecule 2 atoms are there. 2 × 1 is 2 units. 46 units react with 36 units of water to make the 80 units of
sodium hydroxide, 2 units of hydrogen. All these are weights. That's why we can make this U into grams. ఇవన్నీ కూడా యూనిట్లలో చెప్పబడే వాటన్నిటిని కూడా ద్రవ్యరాశులు కనుక దీన్ని గ్రాముల్లో తీసుకుంటే 46 గ్రాముల సోడియం, 36 గ్రాముల వాటర్తో నీటితో చర్యజరిపి 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ని 2 గ్రాముల హైడ్రోజన్ వాయువులు విడుదల చేస్తుందని తెలుస్తుంది. Now by this we can understand that 46 grams of sodium react with water to form 2 grams of hydrogen. 46 గ్రాముల సోడియం నీటితో చర్య జరిపితే 2 గ్రాముల హైడ్రోజన్ మాత్రం వస్తుంది. మరి 138 గ్రాముల చర్య జరిపితే ఎంత వస్తుంది? What is the weight of the hydrogen which is released when 138 gram of sodium react with water? That is our sum. Then 46 2 grams. 138 we have to know. That's why 138 by 46 into 2, that is 6 grams. In this reaction we are getting 6 grams of hydrogen. 46 గ్రాములు తీసుకుంటే 2 గ్రాములు వస్తే 138 గ్రాములు తీసుకుంటే ఎంత వస్తుంది? ఎక్కువే వస్తుంది కదా. కాబట్టి ఎక్కువ బై తక్కువ 138 బై 46 ఇంటూ 2 6 గ్రాముల హైడ్రోజన్ లభిస్తుంది. ఓకే, ఎస్టిపి వద్ద ఎస్టిపి అంటే 273 K ఉష్ణోగ్రత మరియు 760 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద ఏ వాయువైనా 1 గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి గల ఏ వాయువైనా 22.4 లీటర్ల ఘనపరిమాణం ఉంటుంది. దాన్నే గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటాం. గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే ఏంటి? హైడ్రోజన్ అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి కదా. ఈ 2 గ్రాముల హైడ్రోజన్ 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. At STP, any gas of 1 gram molar weight occupies 22.4 liter volume. 22.4 liter volume means in a hydrogen molecule 2 hydrogen atoms are there. That's why 2 grams of hydrogen occupies 22.4 liters volume. 2 grams hydrogen, 22.4 liters. Now we got 6 grams. 6 grams hydrogen occupies 6 into 22.4 by 2, that is equal to 67.2 liters volume. Okay, now the volume of the hydrogen released in this reaction is 67.2 liters. అనగా ఇక్కడ 2 గ్రాములు అయితే 22.4 లీటర్లు అయితే 6 గ్రాములు ఎంత ఉంటుంది అంటే 6 into 22.4 by 2 is equal to 67.2 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే దీన్నే గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అన్నాం కదా. ఈ గ్రామ్ మోలార్ ద్రవ్యరాశిలో ఎల్లప్పుడూ ఏ వాయువు తీసుకున్నా దాంట్లో 6.02 into 10⁻23 అణువులు ఉంటాయి. దీన్నే ఒక మోల్ అంటాం. ఈ నెంబర్ ని అవగాడ్రో సంఖ్య అని అంటాం. ఒక మోల్ అంటే గ్రామ్ మోలార్ ద్రవ్యరాశిలో 6.02 into 10⁻23 అణువులు ఉంటాయి. ఫర్ ఎనీ గ్యాస్ ఫర్ 1 gram molar weight there will be 6.02 into 10⁻23 molecules. That is mole, Avogadro number. Okay, in 2 grams of hydrogen there will be 6.02 into 10⁻23 molecules. Now we got 6 grams. 6 grams means in 6 grams of hydrogen, that is equal to 6 into 6.02 into 10⁻23 by 2, that is equal to 1 are 2 3s are. So now 3 into 6.02 into 10⁻23 is equal to 18.06 into 10⁻23 molecules. 2 గ్రాముల హైడ్రోజన్ లో 6.02 into 10⁻23 అణువులు ఉంటే 6 గ్రాముల్లో 6 into 6.02 into 10⁻23 by 2 is equal to 2 1 2 3 3 into 6.02 into 10⁻23 is equal to 18.06 into 10⁻23 అణువులు ఉంటాయి. ఈ విధంగా మనకు లెక్క ఇచ్చినప్పుడు ఆ లెక్క నుంచి ఎంత ఘన పరిమాణంలో
ఏ బరువుతోటి మరి ఇంకొక రకంగా చెప్పాలంటే బరువు తెలుసుకున్నాం, ఘనపరిమాణం తెలుసుకున్నాం, అందులో ఉండే అణువుల సంఖ్య కూడా లెక్కించవచ్చు. ఈ రకమైన లెక్కలు మనకి రెండో పాఠం నుంచి వస్తున్నాయి. ఇవే కాకుండా వీటిని కొంచెం మార్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఈ లెక్కల్ని నేర్చుకోవడం ద్వారా మనం మంచి మార్కుల్ని సాధించవచ్చు.